అందరికీ నమస్కారం అండి. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అందరికీ బాగా తెలిసే ఉంటుంది. పిడుగులు పడినప్పుడు అర్జున నామాలే ఎందుకు ఉచ్చరించాలి? అసలు ఎందుకు ఉచ్చరించాలి అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాము. అర్జునః పాల్గొనః పార్థ కిరీట శ్వేతవాహన బీభత్స విజయః కృష్ణ సవ్యసాచి ధనుంజయః. ఇవన్నీయు అర్జునుని బిరుదు నామాలే. ఇది పిడుగు పడేటప్పుడు కాదు, భయాందోళనలలో కలిగినప్పుడు కూడా జపించవచ్చు. మహాభారతంలో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. పాండవులు కౌరవుల చేతుల్లో పరాజితులై వనవాసానికి వెళ్తున్న సమయంలో ఆయుధాలను సమీవృక్షం జమ్మి చెట్టు పైన దాచి ఉంచారు. వారి అరణ్యవాసం సమాప్తి చెందు సమయంలో దుర్యోధన దుశ్శాసనులు వారి జాడ తెలుసుకొని యుద్ధానికి పూనుకున్నారు. ఆ సమయంలో అర్జునుడు ఉత్తర కుమార యువరాజును పిలిచి ఆ సమీవృక్షంపై ఉన్న ఆయుధాలను సేకరించుకొని రమ్మని పంపెను. వెళ్ళే ముందు ఒక హెచ్చరిక చేసెను. ఆ చెట్టు మీద ఆయుధాలు లేనిచో లేదా క్రూరమైనవి కనబడినచో నన్ను స్మరించు, అప్పుడే వెంటనే ఆ ఆయుధాలు ప్రత్యక్షమవుతాయని తెలిపెను. అమాయకుడైనటువంటి ఆ యువరాజుకి ఆ చెట్టు మీద ఆయుధాలకు బదులుగా క్రూర ముఖాలు కనపడినవి. అప్పుడు ఆ యువరాజు భయముతో అర్జున పాల్గొన అంటూ అర్జున నామాలను పఠించెను. వెంటనే క్రూర మృగాలు ఆయుధాలుగా మారిపోయాయి. యువరాజు వాటిని అర్జునికి చేతికి అందజేసెను. ఆ అస్త్రశస్త్రాలతో పాండవులు కౌరవులను జయించెను. ఆ యుద్ధ రంగంలో అర్జునుడి రథచక్రం నింగికి ఎగిసి ఒక పిడుగు వలె భూమిని పెకలించి వేసింది. దాంతో శత్రు సైన్యం భయకంపితులై వెనుతిరిగి పారిపోయారు. అప్పటి నుంచి ఎవరికి భయం కలిగినా లేదా పిడుగులు పడినా అర్జున నామాలు స్మరిస్తే భయాందోళనలు తొలగిపోతాయని ఒక నమ్మిక.